ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చాలా చక్కగా కొన్ని పాయింట్స్ని హైలైట్ చేశారు. ఏదైతే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఇంకా రాష్ట్రాన్ని ఎవరు బాగుపరచలేరు, రాష్ట్రాన్ని బాగుపరచాల్సింది ఒక చంద్రబాబు నాయుడు గారే అన్నట్టు వాళ్ళ పత్రికల్లో కావచ్చు, మీడియా ఛానల్లో కావచ్చు బాగా హైలైట్ చేసుకున్నారు. హైలైట్లో భాగంగా ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా దీన్నే హైలైట్ చేశారు. అయితే కోవిడ్ ఒక ఇలాంటి పరిస్థితుల్లో కూడా సరే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఆయన 3,00,000 కోట్లు. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 13, 14 నెలల్లో ఈయన చేసిన అప్పు 1,75,000 కోట్లు. ఎటువంటి సంక్షేమం ఇవ్వలేదు. ఒక పెన్షన్ తప్పితే అది ఉచిత బస్సు ఇస్తా అని చెప్తున్నారు కానీ అది ఇవ్వలేదు. దాంతోపాటు తల్లికి వందనం అదొకరు ఇచ్చారు. అయితే ఇక్కడ కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పారు, కరెంట్ ఛార్జీలు పెంచేశారు. దాంతోపాటు వాళ్ళు తెచ్చిన వైసీపీ ప్రభుత్వం చేసిన మెడికల్ కాలేజీలు అన్నీ కూడా దాని మీద మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. దాంతోపాటు హత్యలు, అత్యాచారాలు కూడా ఎక్కువైపోయినాయి. అయితే రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణ లేదు. ప్రతి మహిళకు 18,000 ఇస్తాననేసి నిమ్మల రామానాయుడు ప్రతి ఏరియాలో ఫుల్గా క్యాంపెయిన్ చేశారు. సోషల్ మీడియాలో బాగా హైలైట్ అయింది ఈ విషయం కూడా. అది ఇవ్వలేదు. దీంతోపాటు రైతు భరోసా ఎలా పోయిందో ఎవరికి తెలియదు. దాంతో అడిగితే తోకలు కట్ చేస్తామని చెప్తున్నారు. వీటన్నిటితో పాటు ఒక రాజ్యాంగం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో, రెడ్ బుక్ రాజ్యాంగం. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం దానికి సంబంధించి పెద్దరెడ్డి అనంతపురంలో వాళ్ళ ఇంటికి పోలేని పరిస్థితి. దీంతోపాటు అరెస్టులు, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ ఇంటిపైనే దాడి చేసి అతని మీదే కేసు పెట్టారు. ఎలా ఉందంటే ఇది నువ్వు నన్ను కొట్టినా కేసు నీ మీదే, నేను నిన్ను కొట్టినా కేసు నీ మీదే, ఇలా ఉందన్నమాట. అయితే ఇక్కడ ఇంకొకటి కాకాని గోవర్ధన్ రెడ్డి, వంశీ, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నందిగామ సురేష్, పిల్లిని, పోసాని, దీంతోపాటు వీళ్ళందరి మీద కేసులతో పాటు, తప్పుడు కేసులతో పాటు సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మీద కూడా కేసులు పెట్టారు. ఇది ఎలా ఉందంటే ఇది చాలా, ఆయన చెప్పాడు స్పష్టంగా, ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది. భవిష్యత్తులో దెబ్బ తగిలిన వాడికే బాధ తెలుస్తుంది. అది రేపు మేము కానీ అధికారంకి వచ్చిన తర్వాత వాళ్ళు నా మాట వినే సిచ్యువేషన్లో కూడా ఉండరు అంటే ఇండైరెక్ట్గా చెప్పాడు. ఇది ఇంతటితో ఆపకుండా ఉంటే, ఇది కంట్రోల్ చేయకుండా ఉంటే రేపు ఇంకొక దారికి వెళ్తుంది అనేసి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక అనేది కూటమి ప్రభుత్వానికి